ఆపరేషన్ సింధూర్ అయితే నిన్న రాత్రి అయితే ఘనంగా విజయం అయితే సాధించాం మనం. అసలు ఆ ఆపరేషన్ గురించి పబ్లిక్ రియాక్షన్ అయితే తీసుకుందాం. ఆపరేషన్ సింధూర్గా చెప్పాలంటే అసలు ఉగ్రవాదులు చాలామంది ఒక అమాయకులు చాలామంది చచ్చిపోయారు. ఒక అమాయకులు పాపం ఏ కులం అయితే ఏ మతం అయితే వాళ్ళకి ఏం కావాలా అసలు మా దారుణంగా చంపి ప్యాంట్ తీసి మళ్ళీ మళ్ళీ బుల్లెట్తో మళ్ళీ కాంచే ఉగ్రవాదులు అసలు వాళ్ళు మట్టి కొట్టిపోవాలి, మొత్తం పాకిస్తాన్ మొత్తం కొట్టిపోవాలి, పాకిస్తాన్ ఊడిపోవాలి. పాకిస్తాన్ బాంబు పెట్టి లేపేసానుకో వాళ్ళకైనా నాకు ఒక్కసారి పేలితేనుకో చచ్చిపో కొడుకులు పాకిస్తాన్. అసలు ఏంది పాకిస్తాను పేరు చెప్తే పాకిస్తాన్. అసలు పాకిస్తాన్ ఏముంది? పాకిస్తాన్ గొప్పతనం కాదు, మన భారతదేశమే గొప్పది. మన భారతదేశమే చాలా మంచిది. హిందుస్థాన్ నమ్మండి అబ్బా, రాముని నమ్ముకోండి అబ్బా. అసలు భారతదేశం అందుకే నీళ్ళు లేకుండా పోయినాయి. పాకిస్తాన్ మొత్తం నీళ్ళు లేవు. మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, పాపం ఒక అమ్మాయిలు చచ్చిపోయారండి. ఆయనకు ఆయన కాలంలో ఆయన ఏడిచిండి అబ్బా నరేంద్ర మోడీ గారు. పాపం ఎంతమంది చచ్చిపోయారంటే పాపం నరేంద్ర మోడీ గారు అని జాలి కనకారం ఉంది. అందరం మళ్ళీ చాలా రచించారు. సాయిబులు కూడా మా ఒకరు మంచోళ్ళు కానీ సాయిబులు కూడా చంపేశారు పాప. ఒకరు మామూలుగా వదలకూడదు. పాకిస్తాన్ మొత్తం కొడుకుల్ని నిజంగా చాలా సంతోషకరమైన భారతదేశంలో అందరూ కూడా ఏవైతే పహల్గాం దాడిలో మన అమాయకమైన ప్రజల ప్రాణాలు పనుకున్న ఉగ్రవాద సంస్థలు అన్నింటినీ కూడా 9 ఉగ్రవాద సంస్థలు అన్నింటి పైన కూడా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పైన ఆ సంస్థలన్నిటి కూడా దాడి చేయడం నిజంగా చాలా సంతోషం. సో ఇంకోసారి పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే విధంగా ఈరోజు మోడీ గారు ఈ యొక్క ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా చూసుకున్నట్టయితే ఇంతకుముందు వాళ్ళు సవాల్ చేశారు, మీరు ఏం చేయలేరు, వెళ్ళి మోడీకి చెప్పండి, అంటే హిందువా ముస్లిమా అన్నట్టు తేడా చూసి ముస్లిం అయితే వదిలేసి చేశారు. ఈరోజు అదే దాంట్లో చాలామంది ఆడవాళ్ళు ఆ భర్తల్ని కోల్పోవడం వల్ల సింధూర్ అనే పేరుతో, అంటే వాళ్ళ బొట్టు చెరిపేశారు కాబట్టి సింధూర్ అనే పేరుతో ఘనంగా అయితే మాత్రం మామూలుగా 100 మందిని అయితే హతమార్చారు. దానిపై ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? సో ఏ ఉగ్రవాదులు అయితే ఆ మహిళల సింధూరాన్ని తుడిచేశారో అదే ఆపరేషన్ సింధూర్ తోటి ఆ ఉగ్రవాదుల సంస్థలన్నింటినీ కూడా లేకుండా చేయడం అనేది నిజంగా మహిళలకి ఈరోజు మన దేశము ఇచ్చినటువంటి గౌరవం. ఈరోజు మహిళల్ని మనము ఏ విధంగా అయితే గౌరవించి మన దేశంలో మహిళల్ని ఆరాధిస్తామో అలాంటి మహిళలనే ఈరోజు ఆ ఆర్మీ చీఫ్లు కూడా 2 మహిళల్ని పెట్టి మహిళలతోటి వాళ్ళ ఉగ్ర సంస్థలపైన దాడి చేయడం అనేది మహిళకున్నటువంటి శక్తిని ప్రపంచవ్యాప్తంగా తెలుసుకునే విధంగా మోడీ గారు అయితే మహిళలకు ఈరోజు ఈ యొక్క ఘనత దక్కిందని చెప్పుకోవచ్చు. మన టార్గెట్ వచ్చేసి పాకిస్తాన్ కాదు, ఏవైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థనే లేకుండా చేయడం మన టార్గెట్ కాబట్టి. సో ఆల్రెడీ మనం సింధు జలాలు ఆపేసాం. సింధు జలాలు ఆపడంతో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా రోడ్డు పైనకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడం జరిగింది. ఆఫ్టర్ ఆల్ ఒక నీళ్లు ఆపినందుకే ఈ రకంగా ఉంటే ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ తోటి ఉగ్రవాదులపైన దాడి చేయగానే ఈరోజు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యం ఏందో ప్రపంచ దేశాలకు తెలిసిపోయినాయి, అన్ని ఉగ్రవాద సంస్థలు కూడా తెలిసిపోయినాయి. ఇంకోసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా వాళ్ళు భయపడే స్థితికి ఈరోజు మనము ఎదిగామంటే నిజంగా మోడీ గారు చాలా మంచి ఏమంటారు మంచి ఒక యుద్ధాన్ని సైన్యాన్ని అయితే తయారు చేయడానికి వాళ్ళు మంచి ఆలోచన అయితే కలిగి ఉన్నారు. ఏ దేశాలు మనకు సపోర్ట్ ఉన్నాయి? సో మనం చూసుకోవచ్చు, ఇటు అమెరికాని కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, రష్యా కానివ్వండి, ఈ దేశాలన్నీ కూడా మనకైతే సపోర్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉగ్రవాది అనేది లేకుండా ఉంటే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. దాన్ని నేలమట్టం చేయడమే ఇండియా ఇప్పుడైతే తీసుకున్నది. ఇంకా చాలా ఫ్యూచర్లో తీసుకుంటే బాగుంటుంది అంటారు. సో డెఫినెట్లీ, ఎందుకంటే ఆల్రెడీ మన హైదరాబాద్లో కానివ్వండి, భారతదేశంలో చాలామంది అక్రమంగా వలసదారులు పాకిస్తాన్ నుంచి కొంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారనే సమాచారం ఉంది. వాళ్ళందరినీ కూడా మనము వెనక్కి పంపించడం జరిగింది. సో ఎక్కడైతే ఉగ్రవాద సంస్థలు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ గూఢాచారాలు అన్నింటికీ లేకుండా చేస్తే ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదం లేకుంటే చాలా సస్యశ్యామలంగా ఉంటాయి. సో ఈ ఉగ్రవాదుల సంస్థల ద్వారా ఇటు ఇజ్రాయెల్ని కానివ్వండి, అమెరికాలో గతంలో చేశారు, మళ్ళీ ముంబై, మళ్ళీ పుల్వామా అటాక్, గోకుల్ చాటు. సో ఉగ్రవాద సంస్థ ఎప్పుడో ఒకసారి వాళ్ళు దాడులు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎన్ని చేసినప్పటికీ వాళ్ళ నీతి అదే కాబట్టి ఆ ఉగ్రవాద సంస్థలు లేకుండా తుడిచేయడం అయితే మన ప్రపంచ దేశాలకి చాలా శాంతియుతంగా ఉంటుంది. ఇదన్నీ ఇంకా ఇక్కడ చాలా యువత అయితే ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అసలు నైట్ జరిగిన ఆపరేషన్ సింధూర్లో మీ మాటల్లో. నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది అయితే విజయవంతంగా పూర్తి అయితే జరిగింది.
ముందుగా ఇంత నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట లక్ష్యాన్ని అంటే సాధించిన ఇండియన్ ఆర్మీకి అయితే నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది? తప్పకుండా అండి. ఇప్పటికే వాళ్ళు 100కు పైన చనిపోయినట్టయితే మనకు ఒక సమాచారం అయితే వస్తుంది. 9 ఉగ్రవాద సంస్థలపైన అంటే వాళ్ళ నివాస గృహాలపైన కూడా అటాక్ జరిగినట్టుగా మనకు పూర్తి సమాచారం ఉంది. ఇంకా ఈ 100-200 మంది కాదండి, పూర్తి స్థాయిలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడమే మోడీ గారి ముఖ్య లక్ష్యం. మోడీ గారు కాకుండా ఇంకెవరైనా వస్తే ఎలాంటి ఫైట్ చేసే అవకాశం ఉందా? వేరే ఎవరు వచ్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున అయితే యుద్ధం చేసే ప్రయత్నం అయితే ఉండకపోవండి. ఈ నరేంద్ర మోడీ గారితో సాధ్యం. ఎందుకనంటే హిందుత్వ పార్టీగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారికి చాలా చిత్తశుద్ధి ఉంది. అది ఈ రోజుతోటి రుజువైంది. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు ఇప్పటికే చాలాసార్లు ఓపిక బట్టి ఈసారి యుద్ధం తప్పనిసరిగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం గూగుల్ చాట్లో కానివ్వండి, దిల్సుఖ్ నగర్లో కానివ్వండి, పుల్వామాలో కానివ్వండి, ఈరోజు పెహల్గామ్లో కానివ్వండి, అనేక యుద్ధాలను మనం అంటే అనేకసార్లు బాంబు పేలుళ్లను చూసి మౌనం వహించి మనకు ఏదైతే గాంధీజీ గారు నేర్పారో ఎప్పుడు సత్యం, అహింస, ఈ నీతి ఏదో ఇవన్నీ చెప్పి మనందరి భారతీయ పౌరులను నోరు మూసే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఇప్పటికీ ఎవ్వరు కూడా ఇక యుద్ధం తప్పనిసరిగా చేయాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. ఆ కోరిక మేరకే నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటించడం జరిగింది. మా మాటల్లో చెప్పాలంటే నాకు సరిపోవట్లేదు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి కూడా చాలా మంచి టైటిల్ పెట్టారు, అవునా కదా? అయితే ఇప్పుడు మనం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా కొంతమంది ఇక్కడ అనుకున్నారు సైలెంట్ అయిపోయారు అది ఇది అని. కానీ ఆయన సైలెంట్గా ఉన్నారు అంటే దాని వెనుక పెద్ద కారణమే ఉంటుంది. ఆ కారణం ఏందో మనం ఈరోజు చూసాము, తెల్లవారుజామున జరిగింది. వాళ్ళు ఇంకా అసలు అరవడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ లేకుండా ఓ రేంజ్లో మొత్తం ఇది బ్లాస్ట్ చేశారంటే చాలా మనమైతే సంతోషపడాల్సిన విషయం ఇది. ఇప్పుడు సింధూర్ అని ఎందుకు పెట్టారంటే అక్కడ మన కాశ్మీర్లో చూశారు కదా మీరు, బొట్టు పెట్టుకున్న వాళ్ళని మీరు హిందూనా ముస్లిమా అని అడిగి మరీ చంపారు. కానీ దానికి ఒక ఆ అర్థము, ఎందుకంటే అక్కడ సింధూర్ అనేది మన బొట్టు, అవునా కదా? దాన్ని బట్టి ఈ పేరు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి మాత్రము ఇది మాత్రం ట్రైలర్ అన్నారు. ఇది ఓన్లీ ట్రైలరే, సినిమాలా కాదు, ఇది మాత్రం ట్రైలర్. ఇంకా రియల్ ఏంటంటే క్లైమాక్స్ దాకా మనం వెయిట్ చూడాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పటికే వదిలేయరానా, ఇంకా ఏదన్నా జరిగిందనుకోండి, ఎక్కడన్నా సపోజ్ మళ్ళీ ఏమైనా దాడులు జరిగినాయి అనుకోండి, ఇదే యాక్షన్ ఉంటుంది, మళ్ళీ ఇదే ఉంటుంది, రిపీట్ ఉంటుంది. ఇంకా వాళ్ళు 9 ఎక్కడెక్కడ వాళ్ళు స్థావరాలు ఉన్నాయో అవన్నీ 9 స్థావరాలు ఏదో పేల్చేశారు అని చెప్పారు నైటే. మొత్తం మెయిన్ ఆయన చనిపోయాడో బతికున్నాడో కూడా తెలియదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో 10 మెంబర్స్ చనిపోయారు. కానీ అతను బతికుంటే మాత్రం అతన్ని కూడా చంపేస్తారు. కానీ బతికుంటే అతను ఏంటి రివెంజ్ అనేది కొంతమంది అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. కానీ అతను ఇంకా క్లారిటీ రాలేదు. 2 ఉన్నారు మెయిన్ వాళ్ళు. ఇంకా మద్రసా అని చెప్పేసి అతను చూశారు ఆ భవనము. ఆ భవనంలో మద్రసా అంటే ముస్లిమ్స్ వాళ్ళు మద్రసా అంటే ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు ఒక చదువు నేర్పిస్తుంటారు. మనం ఏంటి అని చెప్పేసి ఎలా ఉండాలి అని చెప్పేసి నేర్పిస్తుంటారు. కానీ అదే పవిత్రమైన మసీదులో వీళ్ళు ఇలా చంపాలి, ఇలా ఉండాలని అంటే టెర్రరిస్టులాగా తయారు చేస్తున్నారంట. అది ఎంత పాపము! అదే పాపం ఈరోజు నా కొడుకులు తగిలింది. 100% చెప్తున్నాను. అది పవిత్రమైన ప్లేస్ అంటాము, మనం గుళ్ళకి వెళ్తాం, చర్చిలకు వెళ్తాము, మసీదులు చూస్తాము. అంత పవిత్రమైన ప్లేస్లో ఉగ్రవాదం అనేది వీళ్ళు తీసుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు నేర్పించారంటే అది దానంత పాపం ఇంకా లేదు. అదే పోయింది, సర్వనాశనం అయిపోయింది. నాకైతే అదొకటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక నుంచి అందరూ భయపడాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 28 మందిని చంపేశారు కదా, వాళ్ళ ఒక్కొక్క కన్నీటి బొట్టు విలువ దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కొక్క కన్నీటి బొట్టు విలువ ఈరోజు దేవుడు ప్రతిదీ రివెంజ్ తీర్చుకున్నారు.
మాకు అందరికీ హ్యాపీనే, చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఈరోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో మాకు ఇంకా నేనైతే నిజంగా నా అంత సంతోషం ఎవరు అంటే నేను అందరికీ చెప్తూ ఉంటాను, ఇది మర్చిపోకండి, ఎవరు మర్చిపోకండి. కొంతమంది ఇక్కడ అనుకున్నారు కానీ ఇది 2 రోజులే, వారమే, నెల అయితే మర్చిపోతారు అని చెప్పేసి. మర్చిపోవడం కాదు, గుర్తుండిపోయేలా మన గుండెల్లో ఉండిపోయేలా నరేంద్ర మోడీ గారు చూపించారు. చూస్తున్నారు కదా మరి, ఆయన చూపించారు, ఇక పైనుంచి చూపిస్తూనే ఉంటారు. ఇక్కడి నుంచి ఇది ట్రైలర్ మాత్రమే, క్లైమాక్స్ ఇంకా ముందుంది. ముసళ్ళ పండగ వాళ్ళకి ఎవ్వరు ఏ తీవ్రవాదిని ఏ ఉగ్రవాదుల్ని ఇప్పుడు వదిలిపెట్టరు. ఎక్కడున్నా కానీ మొత్తం పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నా కానీ నేలమట్టం చేసేస్తారు. మాకు కావాల్సింది కూడా అదే, నేను కోరుకునేది అదే. ప్రతి ఒక్కళ్ళు ఇదే కోరుకోండి. వాళ్ళు మన వాళ్ళని అనుకుందాం కొంచెం సేపు, ఎందుకంటే వాళ్ళు కూడా మనకి ఎవరో తెలియని వాళ్ళు కూడా వాళ్ళ గురించి మనం బాధపడుతున్నాం. క్యాండిల్ ర్యాలీ చేశాము, అన్నీ మాట్లాడాము, కానీ వాళ్ళ గురించి ఇప్పుడు కూడా మర్చిపోకండి అని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అది నేను చెప్పదలుచుకున్నాను.